Audio Jungle. Audio Jungle. Please culture the brand. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ స్టేజ్ మీద అవసరం కూర్చున్నాం. చీఫ్ జడ్జెస్ మా జడ్జెస్ మా గౌరవ జడ్జెస్ ఒక్కసారి మహిళా శక్తి కొంచెం బ్యాక్ వెళ్తే అలాగా కాదు, అందులో తేడా లేదు సార్. ఎందుకంటే ఆయన వల్లే ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాం సార్. కంచర్ల అచ్యుతరావు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఆయన మీద ఉన్న అభిమానంతో కేవలం నందమూరి బాలకృష్ణ గారి సాంగ్స్ మాత్రమే ఈరోజు 100 సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు పాడించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎందుకంటే మరి బాలకృష్ణ గారు ఆయన లెజెండ్ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్స్. మరి అలాంటి సినిమాల్లో నేను లైవ్ కూడా చూడడం జరిగింది. మరి చాలా అద్భుతంగా అందరూ కూడా పాటలు పాడి వినిపించారు. మరి ఈ యొక్క భాగ్యాన్ని కలిగించిన ప్రతి ఒక్క సింగర్కి నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ అనుకున్న టైంకి ప్రారంభించిన మొదటి ఇంత భారీ కార్యక్రమం ఈ విశాఖపట్నంలో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కానీ మరి ఎన్ని పాటలైనా ఆ పాటలు పాడిన పెయిర్స్ నుంచి అంటే ఆయనకి ప్రతి షెడ్యూల్ ఉంటుంది. ఆ టైం వరకు మాత్రం అందరు ఉండగలరు కాబట్టి ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి కొన్ని కార్యక్రమాలు సిపి గారి ద్వారా ముందు చేయించేసి ఆయన్ని పంపించిన తర్వాత మిగతా కార్యక్రమం మనం చేసుకుందాం. అందుకు మొట్టమొదటిగా ఈరోజు ఎవరైతే ఈరోజు సాంగ్ ప్రథమ బహుమతిగా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ యొక్క ఆ యొక్క వాయిస్ తో అనౌన్స్ చెప్పే ముందు అలాగే ద్వితీయ బహుమతి అది చెప్పే ముందు మొట్టమొదటిగా తృతీయ బహుమతి ఏ రాజు పి సుజాత, ప్లీజ్ వెల్కమ్ డయాస్. ఏ రాజు పి సుజాత తృతీయ బహుమతి అలాగే షీల్డ్ అండ్ సత్కారం. నిజమైన కళామతల్ని ముద్దు బిడ్డలయ్యా మీరు. ఒక్కసారి ఏదండి కళ, ఎక్కడండి క్లాప్స్? ఓకే, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటిలో ఈ పిల్లలకు ఇది కదా సరైన గౌరవం, ఇది కదా వేడుక. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ గారు ఎలా వేస్తారో అదే విధంగా వేసి నేను ఎందుకో నా 6 సెన్స్ చెప్పింది. ఫస్ట్ ప్రైజ్ అనేది 15 రూపాయలు ఆయనే తీసుకుంటారు. ఎందుకంటే ఆయనలో ఆ టీం ఇద్దరిలో లైవ్లోనే అంత క్లారిటీ ఉందంటే వాయిస్, మరి డైరెక్ట్గా మీరు చూస్తే ఇంకెంత క్లారిటీగా ఉంటుందో. కాబట్టి వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు సింగర్స్గా పార్టిసిపేట్ చేయండి. వెల్కమ్ టు ఆల్. మన
సిపి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నానికి 2 నాడు నేడు అని మనం చూసుకుంటే కనుక నాటి విశాఖపట్నం అనుకుంటే కనుక ఇప్పుడు యువత యాంగ్జైటీ వచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్స్ కానీ మిగతా ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి అలాంటి అవకాశాన్ని కల్పించిన మన సిపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అలాంటి వ్యక్తిని మహిళా దినోత్సవం సందర్భంగా బాక్షి గారికి మన సిపి గారికి సన్మానం చేసిన తర్వాత ఆయన 10 మంది మహిళలకు సన్మానం చేస్తారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. బిగ్ క్లాప్స్. అద్భుతం సార్. నటసింహ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నిర్మలమ్మ సంగీత విభాగానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. మరియు నటించిన ఫిల్మ్ నుండి 100 పాటలు పాడడం నేను ఇంతవరకు కని విని ఎరగని ఫంక్షన్ అని నేను ఇక్కడ సభముఖంగా చెప్తున్నాను. ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన కంచండ అచ్యుతరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. తెలియదు 100 పాటలు పాడడం అంటే అద్భుతం. అది ఇంతవరకు నేను పేపర్లో కూడా చూడలేదు, పుస్తకంలో కూడా చదవలేదు. సో నేను ఒక పాట కూడా వినలేదు. ఎందుకంటే ఈరోజు ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ ఉండేది, అందుకే అక్కడ బిజీ అయిపోయాను. నెక్స్ట్ టైం కనీసం ఒక పాట వినాలని ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఆయన నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు విన్నాను, కోవిడ్ అప్పుడు ఎంతమంది కళాకారులకు ఆయన అన్ని విధంగా హెల్ప్ చేశారని, కాపాడారని నేను ఆ రోజు విన్నాను. చాలా మంది కళాకారులు ఆ రోజు చెప్పారని సభాముఖంగా. సో వైజాగ్ సిటీ కళాకారుల తరఫున ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా కళాకారులను మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క కళాకారుడు బయటికి వస్తారండి. ఎందుకంటే మనకు టాలెంట్ ఉంది, కానీ ప్రోత్సహించడానికి ఇటువంటి మనిషి ఉంటే చాలా మంది కళాకారులు తయారవుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. 8వ తేదీ మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే ఉమెన్స్ డే, ఆ ఒక్కరోజు మాత్రం మహిళలకు గౌరవించాలా. మిగిలిన రోజులు నేను చెప్తున్నా, మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేయాలి ప్రతిరోజు. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక పాప నుండి స్టార్ట్ చేసుకొని తర్వాత భార్య, తర్వాత మాత అంటే అమ్మ, అన్ని రోల్స్లో ఒక మహిళ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారండి.
నాకు ప్రతిరోజు ఎంతోమంది మహిళలు వచ్చి చెప్తున్నారండి, ఎలా సఫలవుతున్నారండి. సో మగవాళ్ళు ఇది గుర్తు పెట్టుకోండి, ప్రతిరోజు ప్రతి మహిళకి మనం గౌరవం ఇవ్వగలిగితే అదే నిజంగా ఈరోజు ఈ 8వ తేదీ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం, పండగగా జరగబోతున్నాం. ఆ పండగ ప్రతిరోజు జరుపుకుంటేనే అది నిజంగా మనం మంచి పని చేసినట్టు అవుతుంది. సో ప్రతిరోజు ప్రతి మహిళకి గౌరవిద్దాం, ప్రతి అమ్మాయికి ఒక దేవి దుర్గా మాదిరిగా ఒక చూడగలిగితే, గౌరవం ఇవ్వగలిగితేనే అది కరెక్ట్గా సెలబ్రేషన్ జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా మా ఫోన్ నంబర్, పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. నేను మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా, మీ ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి ఈ నంబర్ ఇవ్వండి. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి, SMS పెట్టండి, వాట్సాప్ చేయండి 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 మేము మీకు అండగా ఉంటామని అందరి ముందర హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానించుకుంటున్నాం. కొంచెం ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానించుకుంటున్నాం. నిజంగా కళామ తల్లి బిడ్డలుగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది సరైన వేడుకండి. హ్యాట్స్ ఆఫ్ ది సర్ సురేష్. ఓకే, క్లాస్ ఒక్కసారి హ్యాండ్స్ ఒక్కసారి. మనం ఇస్తున్న గౌరవం ఇది. ఒక పోలీస్ కమిషనర్ గా కళామ తల్లి ముద్దు పెట్టిన ఆశీర్వాదం వచ్చిన హ్యాట్స్ ఆఫ్ ది సర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆచార్యుల మధ్య విశాఖపట్నం సిటీ సూపర్ సూపర్ కమిషనర్ పోలీస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నిర్విరామ సంగీత విభాగ కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా మా కళామ తల్లి బుద్ధి పెట్టకు ఈ సన్మానం నిజంగా చాలా ఆనందంలో మాకు పండగ సార్. శ్లోకంలోని భావాన్ని నీవు విందు చేస్తున్నప్పుడు అన్నార్థులైన అభాగ్యులకు అన్నం పెట్టు, నీకు తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు గనుక సత్ఫలితాన్ని పొందుతావు అని బైబిల్లో చెప్పినటువంటి ఆంతర్యాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆచరణలో సఫలమవుతోన్న ధన్యజీవి కళా భోజ ఎక్కడున్నా ప్రకాశిస్తుంది అన్నట్టుగా మారుమూల మద్దూరు గ్రామం పేరును సినీ వైభవం ద్వారాను, జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ కంచర్ల కృష్ణమూర్తి అమ్మాజమ్మ గారి పేర్లను సేవా తత్పరత ద్వారాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెలిగింపజేస్తోన్న విశిష్ట వ్యక్తి అచ్యుత సార్థక నామధేయ శక్తి మీరు. అచ్యుత్ పేరులోని నవ లక్షణాల్లో మొదటిదైన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అదే సంకల్పంతో పేదల కష్టాలు ప్రపంచానికి తెలిపి పరిష్కారాలు చూపించాలన్న వివిధ ప్రభుత్వాల ఉత్తర పతనాలనైనా శాసించగల అక్షరాయుధారి అయిన పాత్రికేయునిగా అనేక సంవత్సరాలు పనిచేసి సమాజం పట్ల మీ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించిన భరతమాత ముద్దు బిడ్డ మీరు. ద్వితీయ లక్షణమైన రక్షణను అర్హులైన పేదలందరికీ అందించాలనే సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధులతో శారీరక సమస్యలతో శ్రమల్ని అనుభవిస్తోన్న అనేక మంది నిరుపేదలకు లక్షలాది రూపాయల వ్యయంతో వైద్యం చేయిస్తూ వారి ప్రాణ రక్షణకు అనునిత్యం సిద్ధంగా ఉంటోన్న ఆరోగ్య ప్రదాత సర్వోత్తమ రక్షణ వ్యవస్థ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. సమతుల భారత సంస్కృతిని సుస్థిరం చేస్తోన్న సమతా మూర్తి మీరు. 5వ లక్షణమైన సానుభూతిని మాటల్లో కాక చేతల్లో చూపిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెప్పిన మాటల్ని సాకారం చేస్తోన్న
ఆర్తత్రాణ పరాయణులు మీరు. ప్రతి నెల మీరు అందిస్తోన్న పెన్షన్ డబ్బులతో తింటూ మందులు కొనుక్కుంటూ భారమైన పేదరికపు వృద్ధాప్యాన్ని చిరునవ్వులతో గడపగలిగిన భాగ్యాన్ని ఇచ్చినటువంటి దాత మీరు. అవే కుటుంబాల్లోని చిన్నారులపై సానుభూతిని చూపిస్తూ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ గా, అసంఖ్యాక సంస్థలకు దాతగా, మహారాజ పోషకునిగా బహువిధ సేవలందిస్తోన్న కళాభోజ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో చిరకాలం వర్ధిల్లాలని, ఆయన కీర్తి అచ్యుతంగా అంటే శాశ్వతంగా నిలవాలని విశాఖ కళారంగం ఆశిస్తోంది, అభిలషిస్తోంది, ఆకాంక్షిస్తోంది. ఇట్లు విశాఖ కళాకారులు. వేదిక అల్లూరి విజ్ఞాన కేంద్రం, విశాఖపట్నం. రచన భావీయుడు రాజేంద్ర ప్రసాద్.